మనం ప్రస్తుతానికి చౌటుప్పల్ మండలం దేవరమ్మ నాగారం గ్రామ పంచాయతీలో సురిగి గౌరీ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ గెలిచిన కాంచి ఈ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది హైదరాబాద్కు కూటవేదు దూరంలో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలకు వెనుకబడిపోయిందని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. ఎక్కడ లోపం జరుగుతుంది, గెలిచిన కాంచి మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? కొత్తగా సీసీ రోడ్లు వేయించినాము, డ్రైనేజ్ వేయించినాము, ఇంకా వాటర్ ప్లాంటు వాటర్ లైన్ వేయించినాము. కొత్తగా వాటర్ ప్లాంటు కూడా చేయించినాము. ఇంకా ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న విషయం ఏంటంటే వీధి కుక్కలు, తర్వాత ఈ చౌటుప్పల్లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటిపైన మీరు ఏమైనా అవగాహన కల్పిస్తున్నారా? అంటే కొంచెం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, అది సాల్వ్ అవుతుంది కొన్ని రోజులు. అప్పుడప్పుడు కోతులు కూడా ఇబ్బంది పెడుతున్నాయని చెప్తున్నారు. కోతుల సమస్య ఆల్మోస్ట్ 99% లేదు. అప్పుడు అంతకుముందు చాలా ఉన్నాయి. అందరూ మొత్తం బట్టి చేసాం. ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్ ముందే బట్టి చేసినాం. మొత్తం మేమే 1,50,000 కలిపి డోనర్స్ చేసి బట్టి చేసినాం. ఆ సమస్య లేదు. ఎక్కడో అక్కడే కూడా ఒక 4-5 కనిపిస్తుంది. ఇక 4-5 దొరకగా అట్లే ఉన్నాయి. కోతుల సమస్య అయితే ప్రజెంట్ అయితే లేదు. ఒక 4-5 కోతులు తప్ప. సార్, 99 రోజుల అభివృద్ధి కార్యక్రమంలో మీరు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న వర్క్ ఏంటి? ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? 99 రోజుల ప్రణాళిక ఇప్పుడు చెట్లు ఇది రోడ్లన్నీ క్లీన్ చేయించినాం. ఇంకా మేజర్గా ఏమిటంటే మన దగ్గర డ్రైనేజ్ సమస్య ఉంది. అది కూడా మనం ఆల్మోస్ట్ చేయించినాం. ఇంకా చిన్న చిన్న సమస్యలు అంటే ఇక సీసీ రోడ్లు ఆల్మోస్ట్ మా ఊళ్ళో అన్నీ ఉన్నాయి. సీసీ రోడ్ల సమస్య లేదు. మేజర్ అంటే ఇప్పుడు మేజర్ అంటే ఏం సమస్య ఉందంటే ఇక చెత్త దాని గురించి కొంచెం సమస్య ఉంది. అది కూడా ఈ సాల్వ్ అయిపోతుంది. కొంచెం డ్రైవర్ ప్రాబ్లం ఉంది. తడి చెత్త పొడి సరే, ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి లబ్ధి చేకూరింది? కొంతమందికి అనర్హులకు కూడా ఇండ్లు ఇచ్చిరని తెలుస్తుంది. వాస్తవం అంటారా? అదంతా వాస్తవం. అది అనర్హులకు అనేది ఇల్లు అనేది ఇవ్వలేదు. అసలు మేము ఏం చేసినామంటే పార్టీకి సంబంధం లేకుండా, ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎవరైతే అర్హులో, ఎవరైతే బీదవారులో, ఇల్లు లేని వారిలో వాళ్ళకే ఇచ్చినాము. 34 ఇళ్ళు మాకు శాంక్షన్ అయినాయి. అందులో కొంతమంది ఆర్థికంగా ఇబ్బందులుండి కొంతమంది స్టార్ట్ చేయలేదు. మిగతావన్నీ ఒక 7-8 స్టార్ట్ చేయలేదు. వాళ్ళు ఆల్రెడీ కూడా రిప్లేస్మెంట్ చేసి వేరే వాళ్ళకి మళ్ళీ అర్హులకే మళ్ళీ పెట్టినాము. అవి ఇంకా రాలేదు, అవి వస్తాయి. మిగతావన్నీ ఆల్రెడీ స్టార్ట్ చేసిరు. ఒక 2-3 గృహప్రవేశాలు కూడా జరిగినాయి. మొత్తం 34 శాంక్షన్ అయినాయి మనం. సరే, విద్య వైద్యం ఇక్కడ ఏ విధంగా అందుతుంది? విద్య బాగుంది సార్. ఇప్పుడు ఏంటంటే అంతకుముందు ఎట్లుందంటే పిల్లలు పోకపోయేది. అంతకుముందు స్ట్రెంత్ 60 ఉండే. మొన్న రీసెంట్గా 220కి వచ్చింది స్ట్రెంత్ లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఇంకా పెరుగుతుంది. రేపు జూన్లో దానికి ఉచిత బస్సు కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక డోనర్ ఉన్నాడు మాకు. ఆ స్కూల్కి బస్సు కూడా స్టార్ట్ అవుతుంది ఈ అకాడమిక్ ఇయర్లో. విద్య గురించి నో ప్రాబ్లం, మంచిగానే ఉంది. ఇంకా ఆల్మోస్ట్ మేము 300-400 స్ట్రెంత్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని వైద్యం అంటే వైద్యం మన దగ్గర సబ్ సెంటర్ ఉంది. దాన్ని కూడా కొంచెం అక్కడ ఏంటంటే మేము ఆల్రెడీ మా నోషన్ కంపెనీతో ఈ సబ్ సెంటర్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది కదా, దాన్ని మేము ఇక్కడ ఈ విలేజ్లు ఇక్కడ అల్లాపురము, పీపల్పాడు, నాగారం, కోయిలగూడెం, ధర్మోజిగూడెం, ఎల్లగిరి ఈ విలేజ్లు ఉన్నాయి. ఈ సెంటర్ ఉంది మాకు. దీన్ని పెద్దగా మేము ఒక 20-30 పడకల హాస్పిటల్ లాగా చేయాలని మేము మాకు ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీతో యాజమాన్యంతో మాట్లాడినాము. అయితే దాని గురించి ఏంటంటే మన ఎమ్మెల్యే గారు కూడా మాకు దానికి సహకరిస్తారు. ఎమ్మెల్యే గారి నుంచి లెటర్ ఏంటంటే మనకి ఇక్కడ MBBS డాక్టర్ కావాలి, వాళ్ళకు అటెండర్ వాళ్ళకు ఉంటారు కదా వాళ్ళు. అదొక లెటర్ తీసుకొస్తే మా కంపెనీ అయినా దాన్ని పెద్ద హాస్పిటల్ కట్టడానికి అవకాశం ఉంది. ఒక 50 లక్షలతో మేము చేపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సబ్ సెంటర్ ఇది ఇక్కడ సెంటర్ అవుతుంది మాకు. ఓకే సార్, ఇక్కడ పాలకవర్గ సభ్యులు మీకు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా ఉంది? ఉప సర్పంచ్ గారు మీకు సహకరిస్తున్నారా? అంటే వార్డు నెంబర్లు మొత్తమా? వార్డు నెంబర్లు మొత్తం 10 మంది, సర్పంచ్ ఒకటి, ఉప సర్పంచ్ ఆల్రెడీ అందరూ మంచిగానే ఉన్నారు.
అంటే మా పార్టీ వైజ్ అంటేనేమో మా కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే 6 మంది ఉన్నారు, నలుగురేమో వేరే పార్టీ ఉన్నారు. వాళ్ళు కూడా మనకు ఆల్మోస్ట్ అందరూ సహకరిస్తున్నారు. పాలకవర్గం నుంచి సమస్య ఏం లేదు. ఉప సర్పంచ్గా ఫుల్ మాకే మొత్తం అందరం మేము కలిసి అందరం వార్డు నెంబర్లో ఉప సర్పంచ్ అందరం కలిసి మేము ఏ పనులైనా చర్చించుకొని మీటింగ్లలో మొత్తం మంచిగా సహకరించి చేస్తున్నాం. సార్, ఈ గ్రామంలో 6 గ్యారంటీలు పూర్తిగా అమలు కావట్లేవు అనేది ప్రజల వాదన, మీరేమంటారు? 6 గ్యారెంటీలు అనేది అన్నీ ఆల్మోస్ట్ అమలు అవుతున్నాయి. ఉచిత కరెంటు అవుతుంది, గ్యాస్ అవుతుంది. అంటే కొంతమంది గ్యాస్ ఏంటంటే కొంతమందికి ఇంకా అది ఎలిజిబుల్ లేని వాళ్ళు ఏమవుతుందంటే ఇంతకుముందు వాళ్ళు 6 సిలిండర్ కంటే ఎక్కువ వాడుకున్న వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకి ఎలిజిబుల్ లేరు వాళ్ళు. అట్లా కొన్ని వస్తలేవు కానీ ఆల్మోస్ట్ అది కూడా అవుతుంది. ఉచిత బస్సు అయితేనే ఉంది. ఇంకా కాంది ఏముంది సార్, ఇందిరా మిల్లు వచ్చినాయి. ఇంకా కాంది ఏముంది, ఏదో కాంది ఏందో అడిగితే దాని గురించి చెప్తాను నేను. ఓకే సార్, ఇక్కడ ధరణి పోర్టల్ ద్వారా భూములు కోల్పోయిన రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళ భూభారతి ద్వారా వాళ్ళ సమస్యలు క్లియర్ అవుతాయా? ఒకవేళ అయితే ఎప్పుడైతే పరిష్కారం? ఇప్పుడు ధరణి అప్పుడేమో ధరణి వల్ల ఇబ్బందులు అయినాయి. ఇప్పుడు భూభారతి వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం టైం, జూన్ 2 తారీఖు తర్వాత నుంచి వెళ్ళి అన్ని భూ సమస్యలు అన్నీ క్లియర్ అవుతాయి. దాంట్లో ఏమో అవసరం లేదు. ఎవరైనా అక్కడిక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మేము దాన్ని తీసుకొని పోయి మాట్లాడి అధికారులతో మాట్లాడి క్లియర్ చేపిస్తానికి మేము వెళ్ళ మేము అందుబాటులో ఉంటాము. వాళ్ళకు ప్రజలకు అన్ని సమస్యలు తీర్చడానికి మేము రెడీ ఉన్నాం. సార్, నేషనల్ హైవేకి దగ్గర ఉంది సార్. ఇక్కడ గ్రామ భద్రత కోసం కానీ మహిళా భద్రత కోసం మీ కాడ ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్? గ్రామ భద్రత అంటే ఆల్రెడీ మనకు పోలీసులు ఉన్నారు, చేస్తుర్రు. మేము కూడా ఆల్రెడీ పిల్లలు యూత్ అనేది కొంచెము మందు అది అనేది మేము బెల్ట్ షాపులను కూడా ఇక్కడ నివారించడం జరుగుతుంది. ఆల్రెడీ క్లోజ్ అయినాయి. 1, 2 అట్లా ఏమో నడుస్తున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని కూడా మేము క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. గ్రామ భద్రత ఏం ప్రాబ్లం లేదు మాకు, ఎందుకంటే పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది మాకు 5 కిలోమీటర్లు. ఏమైనా ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చి మాకు చేస్తానికి పోలీస్ వ్యవస్థ కూడా మంచిదే మాకు. సీసీ కెమెరాలు ఏమైనా ఏర్పాటు? సీసీ కెమెరాలు మనకు మొత్తం 32 కెమెరాలు ఉన్నాయి. అంతకుముందు పాలకవర్గం లేనప్పుడు అన్నీ ఖరాబ్ అయిపోయినాడే. మేము వచ్చిన తర్వాత మొత్తం 32 కెమెరాలు పెట్టించి మొత్తం అంతా నూతనంగా వైర్ గీర్ అన్ని చేయించి అంతా 32 కెమెరాలు రెడీ చేసి పెట్టింది. సార్, గ్రంథాలయం ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా? అంటే పాత గ్రంథాలయం ఉండే కానీ అది కొంచెము అంతా ఖరాబ్ అయ్యి అలా పోతలేదు. దాన్ని నూతనంగా చేయాలనే ఆలోచనలో ఉన్నాం మేము కూడా. దాన్ని కొంచెం బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. దాన్ని పాతది ఉంది కానీ అది చిన్న ప్రైవేట్ ఉంది. అది దాంట్లో కాకుండా పెద్దగా బిల్డింగ్ కట్టి దాన్ని చేయాలనే ఆలోచనలో ఉన్నాం, ప్రయత్నంలో ఉన్నాం. ఇంకా టైం ఉంది కదా సార్ మాకు, ఇప్పుడే కదా వచ్చి మేము 4 నెలలే అవుతుంది కదా. ఇక్కడ మౌలిక సదుపాయాల గురించే మాకు ఇప్పుడు ఇదే జరుగుతుంది. మాకు ఇంకా గ్రంథాలయం దాని గురించి అంటే కొంచెం టైం పడుతుంది. ఆల్మోస్ట్ అన్నీ మేము చేస్తానికి మా ఎమ్మెల్యే గారు కూడా మాకు చాలా సహకారం ఉంది. మేము ఎమ్మెల్యే దగ్గర ఉంటాం. మేము ఎమ్మెల్యే అన్నదండలు ఎప్పుడు మాకు ఉంటాయి కాబట్టి మేము ఆల్మోస్ట్ అన్ని సదుపాయాలు కల్పిస్తానికి మేము ఎమ్మెల్యేతో సహకారంతో చేస్తాం మేము. సార్, ఇక్కడ ఐకేపీ సెంటర్లలో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొంటలేరని చెప్పేసి అంటున్నారు సార్. ఒకటే మిల్లు అలాట్మెంట్ చేసిరు ఈ విలేజ్ మొత్తం అంటున్నారు. మరి దాని పరిష్కారం కోసం మీరు ఎట్లాంటి ఏర్పాటు చేయబోతున్నారు? ఐకేపీ సెంటర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆల్రెడీ లారీలు వస్తున్నాయి. మేము కూడా మాట్లాడిన లారీల గురించి ఆల్రెడీ నిన్న 4 రోజుల లారీలు స్టార్ట్ అయినాయి. రోజు 1, 2 ఒకటి అయితే ప్రజెంట్ అయితే ఒకటి వస్తుంది. నిన్న మొన్న మాకు 2 రోజు డైలీ 2 లారీలు పంపించాలని మేము కూడా ఆయనతోటి మాట్లాడినాము. అది కూడా ఆల్రెడీ నడుస్తూనే ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, నడుస్తూనే ఉంది. పోతున్నాయి లారీలు కూడా, లోడ్లు కూడా పోతూనే ఉన్నాయి రోజు. సార్, ఉపాధి హామీ కూలీలకి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ కళ్ళు కానీ ఫేస్ కానీ కంప్యూటర్లో కావట్లేదు అంటున్నారు. కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. దానిపైన మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచు? అది వాస్తవమే ఇబ్బంది ఉంది. అది ఏంటంటే మనకు యాప్ ద్వారా అది అవుతుంది కదా సార్. అది ఇబ్బంది ఉంది కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేయాలని ఉంది కదా. మరి అక్కడి నుంచి పైనుంచి ప్రాబ్లం ఉంది. అది ఇక లోకల్గా మనం ఏం చేయలేం కదా. దాన్ని కూడా మేము తెలియదుగా పైనుంచి ప్రాబ్లం ఉందన్నది మీరు వాళ్ళకు తెలిసేటట్టు మీరు ఏమన్నా? మేము చెప్తున్నాం ఆల్రెడీ మన మీటింగ్లో కూడా చెప్పినాం. ఈ ఐరిష్ అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాప్ దీన్ని అనేది పైన వాళ్ళు చేయాలి, మనకు లేదని మేము ఎంపీడీఓ గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా అధికారులతో మాట్లాడి పైన వాళ్ళతో మాట్లాడి అది కూడా సొల్యూషన్ త్వరలో అవుతుందని చెప్తున్నారు మాకు. దాన్ని కూడా మాట్లాడినాం మేము కూడా ఇక్కడ మా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రాయగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి కాదని కొంతమంది అభిమానులు ఆశిస్తున్నారు. మంత్రి పదవికి అర్హుడా? ఇవ్వచ్చు 100% అర్హుడు. దేంట్లో అర్హుడు కాదు సార్ ఆయన.
మంత్రి పదవి కంపల్సరీ రావాలి మా సార్కి, వస్తేనే మా మునుగోడు అనేది అభివృద్ధి జరుగుతుంది కదా. ఇప్పుడు మంత్రి పదవి లేనప్పుడు ఎమ్మెల్యే ఉండు, ఎమ్మెల్యే ఇప్పటికీ 3 సార్లు చేసిండు, ఎంపీ చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు, ఎందుకు అరువులు కాదు అంటే ఒక సాకు ఏంటంటే అన్నదమ్ములకు ఇద్దరికి ఇవ్వాలని అంటుడు. అన్న వేరు తమ్ముడు వేరు, అంటే అన్నదమ్ములు అంటే ఫ్యామిలీ పరంగా ఒకటి ఉంటాడు కానీ రాజకీయంగా అన్నదమ్ములది ఏముంటుంది సార్. అన్న అరుగుడు అన్నాడు ఎప్పటి నుంచో ఉండు, ఆయన అరుగుడు ఆయనకి ఇచ్చిండు, తమ్మినికి కూడా ఇవ్వాలి అరుగుడు ఆయన, ఎందుకు అరుగుడు కాదు. 100% రావాలి మా సార్కు అనేది మా కోరిక. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే సార్ గతంలో పార్టీ మారినట్టు ఏమన్నా మారే ఆలోచనలు? అలాంటి ఆలోచన లేవు, ఏం లేవు, దాని గురించి ఏం మాట్లాడలేదు. ఓకే సార్, నిన్న జరిగిన 5 రాష్ట్రాల్లో ఒకటైన కేరళ కాంగ్రెస్ కైవసం చేసుకుంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సౌత్లో వచ్చేవరకల్లా కాంగ్రెస్ ఇప్పటికి 3 స్టేట్లలో వచ్చింది, తెలంగాణ, కర్ణాటక, ఇప్పుడు కేరళ. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇంకా స్టేట్లు వస్తుంది, సెంట్రల్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఆల్రెడీ ప్రజలు కూడా విసిగిపోతున్నారు ఈ బీజేపీ తోటి. మతతత్వ పార్టీ అని మతం గురించే మాట్లాడుతారు తప్ప వాళ్ళు రాముడు అంటాడు, లక్ష్మణుడు అంటాడు, ఈయన అంటాడు, అని అంటాడు. మతతత్వం కాదు, పబ్లిక్ ఏందనేది కావాలి కానీ మతతత్వం మీద పోతే ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి నెక్స్ట్ వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, దాంట్లో నో ప్రాబ్లం, నో డౌటు. సౌత్లో ఎట్లా వస్తుందో నార్త్లో కూడా అట్నే కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. అంతకుముందుకు ఎట్లయితే ఉందో గత 10 ఏళ్ల కింద మళ్ళీ ఆ విధంగా కాంగ్రెస్ వస్తుంది. సార్, ఇక్కడ ఈ గ్రామ సర్పంచు హైదరాబాద్లో ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉండడు అనేది కొంతమంది ప్రజలు చెప్తున్నమాట, దానికి మీరేం చెప్తారు? అంటే అంతకుముందుకు సర్పంచ్ కాకముందుకు నేను ఇప్పటికీ 20 ఇయర్స్ నుంచి ఉంటాను నేను ఫీల్డ్లో, రాజకీయంలో. నేను ఎప్పుడు అయినా కూడా ప్రజలకు ఎవ్రీ టైం అందుబాటులో ఉంటున్నా. అంతకుముందు అంటే ఇప్పుడు సర్పంచ్ కాకముందు అంటే రోజు వచ్చేది విలేజ్కి కూడా, హైదరాబాద్ ఉన్నా కానీ రోజు వచ్చేది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ నేను ఊళ్ళోనే ఉంటున్నా. ఎప్పుడో ఒకసారి ఇప్పుడు పిల్లలు ఉంటారు, ఎప్పుడో ఒకసారి పని పడితే వెళ్ళాలి కదా సార్, వెళ్ళకుండా అయితే ఉండలేం కదా. అట్లా పోయి మళ్ళీ పొద్దున్నే వచ్చేస్తున్నాము. ఆల్మోస్ట్ 70-80% ఊళ్ళోనే ఉంటున్నాను నేను. ఓకే సార్, మిమ్మల్ని గెలిపించిన మీ గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకున్నారు? ఎందుకంటే మిమ్మల్ని నమ్మి 5 ఏళ్ళు మీకు ఒక బాధ్యతను ఏర్పాటు చేశారు, మీ బాధ్యత ప్రకారం వాళ్ళ కోరిక మేరకు మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్తున్నా, మళ్ళొకసారి మా గ్రామ ప్రజలందరికీ మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దాంతోపాటు ఎవరైనా సరే ఏ విధంగా కష్టాలున్నా, ఏదైనా బాధలున్నా, ఏదైనా ఆపతున్నా సాపతున్నా నేను ఎప్పుడు 24 అవర్స్ నేను అందుబాటులో ఉంటా. 24/7 పనిచేస్తున్నా నేను. అదంతా ఏదో కొంతమంది ఏదో అట్లా దురుద్దేశంతో నేను హైదరాబాద్లో ఉంటున్నాను కానీ నేను ఎనీ టైము 24 అవర్స్ నేను ఊళ్ళోనే ఉంటున్నా, ఊళ్ళోనే అందుబాటులో ఉంటా, పబ్లిక్ అందుబాటులో ఉంటా. నేను సర్పంచ్ కాకుండా ముందు కూడా పబ్లిక్ అందుబాటులో ఉన్న పనులు చేసిన. ఇప్పుడు సర్పంచ్ అయినా కాబట్టి ఇంకా కూడా అందుబాటులో ఉంటే పనులు చేస్తా, ఇంకా కూడా పనులు చేస్తే ఏం చేయాలన్నా నేను అందుబాటులో ఉండి పబ్లిక్కి హెల్ప్ చేసేదానికే ఉన్నాను నేను. ఓకే సార్, అంటే సర్పంచ్ గారు ఫోన్లు కూడా ఎత్తాడు అప్పుడప్పుడు అనేది కొంతమంది చెప్తున్నమాట, ఏమి వాస్తవాలని మీకు తెలవాలి. అంతా అవాస్తవము, ఏదో అదే కొంతమంది గిట్టని వాళ్ళు అట్లా చెప్తారు కానీ ఫోన్లు ఎందుకు ఎత్తాం సార్. ఏదో బిజీ ఉన్నప్పుడు ఎత్తకుండా వచ్చి మళ్ళీ నేను రీకాల్ చేస్తా వాళ్ళకి, మళ్ళీ కాల్ చేసి మాట్లాడతా. ఎప్పుడో ఒకసారి మనం ఏదో ఫంక్షన్లు ఉంటాం, అప్పుడు పెళ్ళిళ్ళు ఉంటాం, అప్పుడు సౌండ్ వినబడకుండా లేపకుండా వచ్చి మళ్ళీ తర్వాత నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేసి మాట్లాడతా. అట్లేం లేదు, అంతే గిట్టని వాళ్ళు చేసే ఇదంతా ఆరోపణలు ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.